ఖమ్మం జిల్లాలో రైతులను యూరియా కొరత వేధిస్తుంది. కునిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు క్యూ కట్టారు. గంటల తరబడి యూరియా కోసం క్యూ లైన్లో రైతన్నలకు ఎదురుచూపులు తప్పట్లేదు. క్యూ లైన్లో నిల్చున్న మహిళా రైతులు ముందు తానంటూ అని గొడవలు పడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల జిల్లాల్లో రోజురోజుకు యూరియా కొరత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో రైతులను యూరియా కొరత వేధిస్తుంది. కొనిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు క్యూ కట్టారు. గంటల తరబడి యూరియా కోసం క్యూ లైన్లో రైతన్నలకు ఎదురు చూపులు తప్పట్లేదు. క్యూ లైన్లో నిల్చున్న మహిళా రైతులు ముందు తానంటూ అని గొడవలు పడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న యూరియా కొరత ఆందోళన కలిగిస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. హరీష్, ఖమ్మం జిల్లాలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. కొనిజర్ల మండల కేంద్రంలోని గోమూర్ రైతు సేవా కేంద్రం వద్ద అయితే రైతులు భారీగా యూరియా కోసం బాధలు తీరిన పరిస్థితి ఉంది. ఉదయం తెల్లవారుజాము నుండి 3 గంటల నుండి క్యూలో వేచి చూస్తున్నారు రైతులు. ప్రస్తుతం రాష్ట్రీయ రహదారి పక్కనే ఉండడంతో ఈ షాపు ఆ రోడ్డు పైన రైతులు అయితే బాధలు తీరిన పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకోవచ్చు, యూరియా కష్టాలు లేవని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న పరిస్థితి చూస్తున్నట్టయితే యూరియా కోసం రైతులు అయితే తిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ క్యూ లైన్ లో ఉన్నటువంటి మహిళా రైతులైతే ఒకరి మీద ఒకరు తన్నుకునే పరిస్థితి ఏర్పడింది. క్యూ లైన్ లో మేము ముందున్నామని చెప్పి వాళ్ళు అక్కడైతే గొడవ పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ చెబుతున్నప్పటికీ ప్రస్తుతం అక్కడ చూస్తున్న పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే తుమ్మల ఇలాకాలో ఈ పరిస్థితి ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న ఖమ్మం జిల్లాలో ఇదే పరిస్థితి ఉంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటని అక్కడ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ప్రధానంగా తల్లాడ, తిరుమలాయపాలెం, ఇటు చింతకాని మండలాల్లో అయితే ప్రస్తుతం యూరియా కష్టాలు కనబడుతున్నాయి. చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో అర్ధరాత్రి అక్రమంగా యూరియా విక్రయాలు చేశారని కూడా అక్కడ ఆరోపణలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి డీలర్ అక్రమంగా యూరియా అమ్ముతున్నారని కూడా అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు రైతులు చెబుతున్నారు. యూరియా కావాలంటే ఖచ్చితంగా మరో కాంప్లెక్స్ ఎరువులు కొనాలని డీలర్ నిబంధన పెట్టడంతో అక్కడ రైతులు గత్యంతరం లేక వేరే చోటకెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇటు వైరాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటు తల్లారి మండలంలో చూసుకోవచ్చు, యూరియా కోసం తల్లారి మండలానికి చెందినటువంటి రైతులు వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో కూడా చేశారు. మరోవైపు తిరుమలాయపాలెం కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ మండల కేంద్రంలో ఉన్నటువంటి యాప్ ద్వారా 2560 యూరియా బస్తాలు ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధమయ్యారు ఏదైతే రైతులకు ఇద్దామని. కానీ అక్కడ యాప్ పనిచేయకపోవడంతో రైతులకు అక్కడ ఉన్నటువంటి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క రైతుకు ఒక్కో బస్తా మాత్రమే అక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇటు వైరా పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్న యూరియా బస్తాల కొరత కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే ఆ రైతులు కూడా రోడ్డు మీద యూరియా కోసం లైన్ లో ఉన్న పరిస్థితి. మరి కొంతమందికి యూరియా ఇవ్వాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే కొంతమంది రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి రైతులకి మొబైల్ టచ్ ఫోన్ లేకపోవడంతో మేము యాప్ ద్వారా ఎలా బుక్ చేసుకుంటాం, మాకు చేత కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ తుమ్మల ఇలాకా అయినటువంటి ఖమ్మం జిల్లాలో ఈ రోజు యూరియా కోసం రైతులైతే సంచాలు పడుతున్న పరిస్థితి ఉంది. హరీష్, ఓకే అయ్యప్ప, అలాగే దీన్నే క్యాష్ చేసుకొని దళారుల అధికారుల సహాయంతో బ్లాక్ లో ఎక్కువ రేటుకి యూరియా అమ్ముతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమది?
వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి డీలర్లు బ్లాక్ లో అమ్ముతున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు గత ప్రభుత్వంలో మేము ఆ యూరియా ఈ కష్టాలు ఉండే కాదు, అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కావచ్చు ఆటో వాళ్ళకి మేము డబ్బులు ఇస్తే వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చి మాకు ఇంటి వద్ద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని అక్కడ ఉన్నటువంటి రైతులు చెబుతున్నారంటే అక్కడ ఏమీ అతను యూరియా లేదని కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి డీలర్లు ఏదైతే ఇక్కడ ఉన్న ఇప్పుడు అధికార ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు అత్యధికంగా యూరియా బస్తాలు ఇస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క రైతుకి సుమారు 50కి పైగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీసుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రధానంగా తిరుమలాయపాలెం కావచ్చు, చింతకాని అంటే బోనకల్ మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే బట్టి ఇలాకాలో ఇదే పరిస్థితి ఉంది. ఇది పాలేరు కావచ్చు, ఖమ్మం కావచ్చు, ముఖ్యం ముగ్గురు మంత్రుల్ని కూడా ఇక్కడ యూరియా కొరతని వాళ్ళు కట్టడి చేయలేకపోతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.